మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి సీతారామస్వామి ఆలయంలో మళ్లీ వివాదం రేగింది. దశాబ్ద కాలంగా రగులుతున్న రామనారాయణుడి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. శ్రీరామనవమి కళ్యాణ సందర్భంగా ప్రవ మార్చి చదువుతున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో కళ్యాణ క్రతువులో ప్రవర విషయమై కొంతమంది స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. రామనారాయణ ప్రవర విషయంలో హైకోర్టు ఉత్తర్వులతో ప్రభుత్వం 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కమిటీ సూచనల మేరకు భద్రాద్రి ఆలయంలోని అర్చకులకు, వేద పండితులకు మెమోలు జారీ అయ్యాయి. ఆలయ ఈవో ఈ మెమోలు జారీ చేశారు. భద్రాద్రి సీతారామస్వామి ఆలయంలో మళ్లీ వివాదం రేగింది. ఈ వివాదానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని ఖమ్మం నుంచి మా రిపోర్టర్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. ఎంఎన్ఆర్ ఇప్పటికే భద్రాచలం రామాలయం వివాదం మాత్రం గత దశాబ్ద కాలం నుంచి కూడా రగులుతూనే ఉందని చెప్పుకోవచ్చు. మళ్ళీ తాజాగా తెర మీదకు వచ్చింది. గత 2013 సంవత్సరం నుంచి కూడా ఈ రామాలయం నామస్మరణ విషయంలో చూసుకుంటే కనుక రామనారాయణ అనేది ఉద్బోధించవద్దు, కేవలం రాముడు సీతారామ యొక్క సంబంధించిన పేర్లోనే ప్రస్తావన చేయాలంటూ రాములవారి కళ్యాణంలో కావచ్చు, అదేవిధంగా నిత్య కళ్యాణంలో కావచ్చు, తర్వాత కొన్ని పవిత్రమైన కార్యాలయాలలో కూడా అవసరం లేని సందర్భాలలో కూడా రామనారాయణ అనే పేరును ఉచ్చరించడంతో వివాదానికి కేంద్ర బిందువైంది. గతంలో కూడా అక్కడ కొంతమంది శ్రీరామ పరిరక్షణ కమిటీ కింద ఒక ట్రస్ట్ లెక్క ఒక కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఏమన్నారు మొత్తానికైతే మాత్రం అది కొన్నాళ్ల పాటు కూడా భారీ ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అక్కడ ఉన్న ఒకవైపున ఎండోమెంట్ వర్సెస్ భక్తుల మధ్యన కూడా వివాదమైనటువంటి ఘటన జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం రాములవారి కళ్యాణం సందర్భంగా ప్రవర మార్చి చదువుతున్నారంటూ ఆరోపణలు మాత్రం గట్టిగా వినపడుతున్నాయి. వాస్తవంగా జనక మహారాజు ఏదైతే ఉందో ఆయన గోత్రంతో ఆయన రాముల వారి కళ్యాణం జరిపించాలి, కానీ అట్లా కాకుండా మహావిష్ణువుకు సంబంధించినటువంటి గోత్రనామంతో అదేవిధంగా సీతాదేవికి సంబంధించినటువంటి గోత్రనామాలేమో ఒకవైపున సీతాదేవి కాకుండా మరో గోత్రాలు వాడటం వలన కూడా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తానికైతే మాత్రం ఈ వివాదం 2013 నుంచి నేటి వరకు కొనసాగుతూనే ఉన్నది. మొన్న రీసెంట్ గా జరిగినటువంటి రాముల వారి కళ్యాణానికి సంబంధించిన విషయం చూసుకుంటే కనుక అప్పుడు కూడా అడున్నటువంటి భద్రాద్రి రాముల వారి పరిరక్షణ కమిటీ కింద ఏర్పడినటువంటి కమిటీ వాళ్ళు కూడా సీఎం కి రేవంత్ రెడ్డికి కూడా ఒక నివేదిక కూడా రాసినట్టుగా మనకు తెలియవస్తుంది. మొత్తానికైతే మాత్రం ఈ వివాదం మాత్రం ఈనాటిది కాదని చెప్పుకోవచ్చు. సీతమహాలక్ష్మి నామ్ని అని అమ్మవారిని అంకురు అర్చకులు పేర్కొంటూ మరోసారి చర్చకు దారితీస్తుంది. మొత్తానికైతే కొన్నేళ్ల నుంచి ఈ యొక్క జరుగుతున్న ఈ యొక్క ఆందోళన మాత్రం మరలా ఒక్కసారిగా ఆజ్యం పోసినట్టు తయారైంది. అది అక్కడ జరుగుతున్న సీతారాముల కళ్యాణమా లేక లక్ష్మీనారాయణ కళ్యాణమా అనేది కూడా వారు ప్రశ్నిస్తున్న నేపథ్యం ఉంది. ఏడాది కాలంగా శబ్దంగా ఉన్న ఈ యొక్క అంశం శ్రీరామనవమి సమయంలో మాత్రం మళ్ళీ తెర మీదకి రావడంతో సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, మరోవైపున కూడా సోషల్ మీడియాలతో పాటుగా మరికొందరు కూడా దీనిపై పెద్ద చర్చ నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే భద్రాచలంలో రాముల వారికి అచ్యుత గోత్రం, సీతమ్మకు సౌభాగ్య గోత్రం చెప్పడం ఏమిటనేది విమర్శలకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే వీళ్ళంతా ఇక ప్రవరాల విషయానికి వస్తే కనుక రాముల వారికి నాగాబా, ఆజా దశరథ అని చెప్పాల్సింది పోయి, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకులు మాత్రం పరబ్రహ్మ శర్మ, వ్యూహనారాయణ శర్మ, విభవ వాసుదేవ శర్మ అని చెబుతున్నారంటూ భక్తులను రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నారు. భక్తులు మనోభావాలు దెబ్బతింటున్నాయి, రాముల భక్తులు మనోభావాలు దెబ్బతింటున్నాయి అనే ఒక వేలో వీళ్ళంతా కూడా పరిరక్షణ కమిటీ కింద ఆందోళన చేస్తున్న నేపథ్యం ఉంది ఏమన్నారు. అయితే దీనికి సంబంధించింది ఇప్పటికే ఇది ఉన్నటువంటి అంటే భద్రాచలంలో ఉన్నటువంటి భక్తులు కావచ్చు, అదేవిధంగా మరికొంతమంది దీన్ని విభేదిస్తూ కొంతమంది వరకు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశ్వంబర శర్మ, రత్నాకర్ శర్మ, క్షీరవర్మ శర్మ అని చెబుతున్నారు. అంటే వీళ్ళందరూ కూడా దేవునికి అర్చకలు చేసే సమయంలో ఇలాంటి పదాలు వాడాల్సిన పోయి మరోలా వాడుతున్నారు. అంటే ఒక విష్ణు బ్రహ్మ రాసినటువంటి చరిత్రకు వీళ్ళు అంతా మరలా మార్పు కోరే విధంగా చేస్తున్నారు అనేది వీళ్ళ ప్రధాన ఆరోపణ ఉంది ఏమన్నాడు. మొత్తానికైతే దీనిపై వివాదం మాత్రం మరలా జటిలం అయితే ఉంది. ఈ వివాదానికి మరి పురుష పెట్టేందుకు ఒకవైపున ఈవో కావచ్చు, ఒక ప్రభుత్వం కూడా రంగంలో దిగే అవకాశం మెండుగా కనపడుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన దాని మీద ఎండోమెంట్ అధికారులకు 5 నోటీసు వచ్చింది. ఒక అర్చకులకు కావచ్చు, ఎండోమెంట్ అధికారులకు, అడున్నటువంటి కమిటీ సభ్యులకు కూడా నోటీసులు అందిన 5 వచ్చింది. ఈ 5 వాటి మీద కూడా కోర్టుకు నివేదించాలి. కంపల్సరీగా దీనికి సంబంధించి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎందుకు ఇట్లా మార్పులు చేయాల్సి వస్తుంది అనే దాని మీద కూడా వాళ్ళు వివరణగా అడిగేందుకు ఒక నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది ఏమన్నారు. అయితే దీనికి సంబంధించి రేపు మాపో వీళ్ళంతా కూడా ఈ నోటీస్ సంబంధించిన క్లియర్ గా క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశం మెండుగా కనపడుతుంది అన్నారు. థ్యాంక్ యూ భాస్కర్.